ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృప సదా మీకు తోడై నడిపించునుగాక. ఈ 37వ దిన ఆధ్యాత్మిక వసంత కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ఈ యొక్క ఆసక్తిని బట్టి ఈ యొక్క శ్రమల దినాల్లో 37వ దిన ధ్యానములో ఏకీభవిద్దాం. ప్రభు యొక్క కృపను పొందుకుందాం. ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువానెత్తి కొంతైన దయాలేక, ఎంత దూరము మోయించెదరు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటి నిదురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము ఊహించెదరు. సొమ్మునాశించి గురున్ అమ్ముకొనాయుధ, సొమ్మునాశించి గురున్ అమ్ముకొనాయుధ, నమించి మీకిచ్చే ఇమ్మానుయేలును ఎంత దూరము మోయించెదరు. కరములు జోడించి కడకు గెత్సేమనిలో, కరములు జోడించి కడకు గెత్సేమనిలో పరమా తండ్రిని వేడు నిరపరాధిని పట్టి ఎంత దూరము మోయించెదరు. పిరికి పీలాతును బెదిరించి అదిరించి, పిరికి పీలాతును బెదిరించి అదలించి, యెరూషలేం వీధులో యేసుని త్రిప్పుచు ఎంత దూరము మోయించెదరు. ఒడలలసిన ప్రభువు తడబడుచునుండంగా, ఒడలలసిన ప్రభువు తడబడుచునుండంగా, గడియా గడియకు తిట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు. కలువరి దిరి వరకు సిలువ మోయాలేక, కలువరి గిరి వరకు సిలువ మోయాలేక, అలసిన ప్రభు చంపాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు. యేసుని కొరకైనే నేర్చుట కంటేను, యేసుని కొరకైనే నేర్చుట కంటేను, దోషినని గ్రహించి దోషిలొగ్గుట మేలు ఎంత దూరము మోయించెదరు. స్వామి కింత సిలువానెత్తి కొంతైన దయాలేక, ఎంత దూరము మోయించెదరు. ప్రేమగల ప్రియ ప్రభువు, కృపగల దేవుడు యేసునాథుడు మన కొరకు కలువరి శిలువ మరణమును అనుభవించి సమాధి చేయబడి పునరుద్ధానుడై సజీవుడిగా నేడు ఆయన మనకు వెలుగుగా వసించుచున్నాడు. మనల్ని వెలిగించి పాపము నుండి పరిశుద్ధపరిచి పరపౌరులుగా భూమి మీద ఆయన జీవింపచేస్తున్నాడు. ఈ స్థితిలో పాపము జోలికి మనము పోకుండా ఉండుటకు ఇక ఆధ్యాత్మిక వసంతములో శ్రమల దినములు 37వ దిన సహవాసమునకు మరొకసారి మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. నేటి ధ్యానములో మత్తయి సువార్త 24వ అధ్యాయమును మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు ప్రభువారు
యథావిధిగా ఈ యొక్క పస్కా విందులో యెరూషలేము దేవాలయానికి వస్తున్నాడు. ఈ యొక్క యెరూషలేము దేవాలయానికి వచ్చిన ఈ యొక్క నాలుగవ దినములో మనము అక్కడ చూసినట్లయితే యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించవచ్చిరి. యేసు ప్రభువారుతో ఉన్న శిష్యులు యేసు ప్రభువారికే దేవాలయమును చూపిస్తున్నారండి. ఇది గొప్ప గ్రహించవలసిన, ఆలోచించదగిన విషయం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20వ వచనములో ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమై ఉండగా పాత నిబంధనలో యెహోవా దేవుని ఆనత మేరకు, తండ్రి ఆనత మేరకు దావీదు ఉద్దేశ్యమును లేక మోషే దినాలలో గుడారముగా ఉన్న దేవాలయం, సొలొమోను కట్టించిన దేవాలయం తర్వాత మనం గమనించాం. యెరూషలేములోనే కాదు, షీలోకులో దేవాలయం, శృంగారమును దేవాలయం, ఇలా పాత నిబంధన దేవాలయంలో మందసముతో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ మందిరాలు నేడు కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువారు స్వరక్తము చేత సంపాదించబడిన, అనగా రిజరెక్టెడ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్స్గా, ఆరాధనా స్థలములుగా, ప్రార్థనా నిలయాలుగా మారుస్తున్నాడు ప్రభు. గత ఆదివారం మనం చూచాం, సోమవారం ధ్యానంలో కూడా చూసాం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ప్రభువుని ప్రార్థించుటకును ప్రభువుని స్తుతించుటకును ఏర్పరచబడిన యొక్క మందిరములో శిష్యులు యేసు ప్రభు వారికి ఆ మందిరమును గురించిన విశిష్టత చెప్తున్నారు, ఆయనకే చెప్తున్నారు. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే, మందిరము కంటే గొప్పవాడైన యేసు ప్రభు వారు, మందిరమును అనుగ్రహించిన యేసు ప్రభు వారిని గమనించక అక్కడ కట్టడము యొక్క ప్రత్యేకతను చూపిస్తున్నారండి. గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనములో యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమ్ములను ఆయనకు చూపింపవచ్చింది. అక్కడున్న స్తంభాలు, అక్కడున్న రాళ్ళు, అక్కడున్న ఆర్కిటెక్ట్ స్కాల్పచర్ పనితనాన్ని చూపిస్తున్నారు. ఎంత గొప్పగా కట్టారండి, ఏమి చేశారని. అవునండి, ఇప్పుడు దేవాలయము మహిమపరచబడాలా? దేవాలయమునకు అధికారి అయిన దేవుడే మహిమపరచబడాలంటే దేవునితో ఉన్నవారు, ఆ వెలుగుతో ఉన్నవారు ఆ వెలుగును గ్రహింపక దేవాలయపు కట్టడను గురించి వివరిస్తున్నారు. మనం కూడా ఈ రోజులో చాలా దేవాలయాలు చూస్తాం, చాలామంది వ్యక్తులను చూస్తాం. ఒక్కోసారి మన పరిస్థితి కూడా అలా ఉంటుంది. ఆ మందిరం బాగుంటుంది, ఈ మందిరం బాగుంటుంది, అక్కడ సహవాసం బాగుంటుంది, ఇక్కడ సహవాసము ప్రభుతో సహవాసం బాగుండాలి. కానీ ఇది మందిరం 4 గోడలు, నీవు అనుకున్న అక్కడున్న నీ బంధువర్గము, లేకపోతే నీవు భావించుచున్న యాజకుడిగా కాదండి. ఈ సేవకుడిని ప్రభువు నిలబెట్టాడా? లేదు, తను ప్రభువు వాడుకోవటానికి నిల్చున్నాడా? మొదట ఆ స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉన్నది? ప్రార్థనా పుత్రులే కొంతకాలానికి ఆ ప్రార్థనా జీవితాన్ని మానేవేసి లోకములో కలిసిపోయే జాబితా. ఈరోజుకి కొన్ని దేవాలయాలు అనేక సంవత్సరాలు మహిమకరముగా వాడబడిన దేవాలయాలు మూత వేయబడుటను, పాతబడిపోవటను, రెండవది ఆరాధన లేక పాడైన స్థలములుగా మనం చూస్తున్నామండి. ఎలా అనగా దానిలో పరిశుద్ధత లేదు. ప్రభు వెలుగు ప్రసరించినా కానీ చీకటి రాజ్యం మేలింది కనుక ప్రభువు ఆ స్థలమును, ఆ ప్రదేశమును ఆయన ఖాళీ చేసి ఉన్నాడు. ఎలా అనగా మనం చూచాం 21వ అధ్యాయములో కూడా యేసు ప్రభువారు బోధించుచుండగా ప్రధాన యాజకులను, పరిసయ్యులను, శాస్త్రులను ఆయన పెట్టిన ఇబ్బందులు, ఆయన ఏ విధముగా మనము ఖండించాలి, ఏ విధముగా ఆయన్ని మనము వెనక్కి నెట్టాలి, ఏ విధముగా ఆయన ప్రసన్నతను, ఆయన యొక్క వెలుగును ప్రజలు అందుకొనకుండా ఈ ప్రజలను మన వైపు తిప్పుకోవాలంటే ప్రజలు వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రభువుని వెళ్ళకూడదా? అవునండి, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది, కానీ వెలుగుని తీసివేసి వెలుగుని పారద్రోలి చీకటిలో ఉండాలన్నది నేటి ప్రజలకు ఆశ. ఈ ప్రజలోనూ ఉన్నావా? ఇటువంటి సేవకుల్లోనూ ఉన్నావా? దేనితోని సహవాసం? కల్చరల్గా ఉన్నావా? కమర్షియల్గా ఉన్నావా? లేదు, ప్రభు కొరకు సమర్పించబడి ప్రభు కార్యములను చూస్తున్నావా? క్రీడా ఆత్మీయ కార్యములను చూడు.
దైవ జనాంగమా, దేవుని బిడలరా, ప్రభు వైపు నడవండి, వెలుగు సంబంధాలుగా జీవించండి. ఇదే యేసు ప్రభువారు మరణానికి అప్పగించబడబోచున్న ముందు రోజులలో ఆ దేవాలయంలో జరిగిన సంఘటన ఇది. కనుకనే ఈరోజు ఆ యెరూషలేము దేవాలయం లేదు. ఒక పక్క కొంత గోడ ఉన్నది, పోయి ఆ గోడను పట్టుకొని ప్రార్థన చేసుకొచ్చుకునే రోజులు వచ్చినాయి. అనగా దేవాలయము కంటే దేవుడు గొప్పవాడు, దేవుని కొరకే దేవాలయం. కానీ నువ్వేమి చేస్తున్నావంటే ఆ దేవాలయాన్ని పూజిస్తున్నావు, కానీ దానిలో ఉన్న ప్రభువుని పూజించలేకపోతున్నావు. అందుకనే ప్రభు అంటాడు, దేవుని కొరకు మహిమగల మందిరమును నిర్మించుటకు యాజకులు సహితము లోనకు వెళ్ళలేని స్థితిలో నిర్మించబడిన ఆ యెరూషలేము దేవాలయం గురించే ప్రభు రాయి మీద రాయి లేకుండా చేస్తానన్నాడు. కట్టించిన సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అవునండి, కట్టడాలు కట్టించడంలో, రాజ్య పరిపాలనలో సొలొమోనుకు మించిన వారు లేరు. కానీ ఈ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరాయన? నా నజరేయుడైన యేసు. పేతురు, యోహానులు కుంటివానికి లేవనెత్తుటకు మాకు కలిగిన యేసు, అదే యేసు ఈరోజు నాకును నీకును కలిగి ఉండటానికి అందుబాటులో ఉన్నాడు. మనం ఆయన్ని కలిగి ఉందాం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం ఒకరోజు నీకు కనిపించకుండా పోవచ్చు, కానీ దానికి కారణమైన యేసు ప్రభువారు నిత్యుండగు తండ్రి. ఆయన ఆ నిత్యుండగు తండ్రితో సహవాసము చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుకనే ఇక ఆధ్యాత్మిక వసంతంలో 37వ రోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు దేవాలయాన్ని చూస్తున్నారు, 2వ వచనంలో ఆయన అంటున్నాడు, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలచి ఉండకుండా పడద్రోయబడుటని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడను గతించను అన్న ప్రభు, శాశ్వతుడైన తండ్రి, వాక్కైన దేవుడు, వెలుగైన దేవుడు, యేసునాథుడు ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని మనకిచ్చుటకు దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు చూస్తున్న ఈ దేవాలయం రాయి మీద రాయి లేకుండా చేస్తున్నాను. అవునండి, దేవుని మాట తథ్యం, అది నిలచి జరుగు వరకు యుగాంతము జరగదని కూడా ఆయన చెప్పాడు. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? వెలుగులో ఉండి వెలుగు సంబంధిగా జీవిస్తున్నావా? వెలుగును చూస్తున్నావా? లేదు దేవాలయానికి పోయి అక్కడున్న పెద్దలను, అక్కడున్న నీకు నచ్చిన మనుషులను, వారు పాడే విధానాలు, వారు ప్రార్థనా విధానాలు, లేకపోతే వారు కల్పితమైన హస్తకృత్యములైన పనులను చూసి ప్రభువుపై అలిగి మందిరానికి దూరంగా ఉన్నావా? చాలాసార్లు ఇదే జరుగుతున్నది. వెలుగులో ఆ చీకటి సంబంధాలను చూచి ఆ వెలుగుకు దూరం అయిపోతున్నారు, అని దూరము కావద్దని చెప్తున్నాడు. మళ్ళా ప్రభు అంటున్నాడు, శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడికి యుగాంతానికి సూచన చెప్పమంటే, ఇదే అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడును మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనుడి. 4వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం, యేసు వారితో ఇట్లని, ఎవడును మిమ్మును మోసపరుచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలామంది ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారండి. అవునండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవునితో సహవాసం చేస్తూ, దేవునికి దగ్గరగా ఉండి ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచు దినాలు ఏర్పడుతున్నాయి. వారి ద్వారానే స్వస్థత పొందుకున్నావు, వారి ద్వారానే నువ్వు బోధ పొందుకున్నావు, వారి ద్వారానే అద్భుతాలు చూసావు, కానీ వారి ద్వారానే నువ్వు మోసపోతావేమో జాగ్రత్త. ప్రభువును పరిచయం చేస్తున్నారా, లేకపోతే తమను తాము హెచ్చించుకుంటున్నారా? గమనించండి. ప్రభువు ఉన్న వెలుగులోకి నువ్వు వెళ్తావా, లేదు ప్రభువు లేని వెలుగులోనికి నువ్వు వెళ్తావా? ఆర్టిఫిషియల్ ఆర్ రియల్? తయారు చేయబడినదా, కృత్రిమమైనదా, లేదు ప్రభు సంబంధమైనదా? కృత్రిమమైనదా, ప్రభు సంబంధమైనదా? ఆలోచించండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసపోయే దినాలు వస్తున్నాయి. అందుకని అంటాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూచుకొనుడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. వీళ్ళరా, యుగాంతానికి సూచనలు కూడా ప్రభు చెప్పాడు. చివరి దినాలకు వచ్చాం, జరుగుతున్నాయి. ఎవరు సహవాసంలో ఉన్నావు? వెలుగు సహవాసంలో ఉన్నావా? లేదు వెలుగు సహవాసంలో ఉన్నానని చెప్పుకుంటూ లోక సహవాసంలో ఉన్నావా? వాక్యము స్పష్టం, వాక్యము
స్పష్టం, వాక్యము స్పష్టం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ధ్యానంలో భాగముగా ఎక్కువ సమయము ప్రభుతో గడపండి. ప్రభుతో గడపండి. ఎలా మోసపోతారో చెప్తాడు. భూకంపాల గురించి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి, దానియేలు గ్రంథంలో రాయబడే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించి యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. ఎక్కడెక్కడ ఏం చేయాలి తెలుసుకోవాలంటే నీ వాక్య జ్ఞానం కావాలి. ఎవరో చెప్తే రాదది, నువ్వు చదువుకోవాలి. నువ్వు దాని ప్రకారం నడిస్తే, నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే ప్రభు ఇస్తానంటాడు. అందుకనే చెప్తూ ఆయన వచ్చి 32వ వచనానికి వచ్చేసరికి ఆ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని తెలియను. అంజూరపు చెట్టునే మనం చూసాం. సోమవారం దినమున శపించటం, 35వ దినమున శపించడం మనం చూసాం. ఈరోజు మళ్ళా అదే అంజూరపు చెట్టు గురించి కూడా మీకు ప్రస్తావన తీసుకొస్తున్నాను. అంజూరపు చెట్టు శాపానికి ఎలా గురైందో ఆ చెట్టును చూసే మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. అది చిగురించినప్పుడు వసంతకాలం అనగా పాత స్థితిని తీసివేసుకొని నూతనత్వమునకు వెళ్ళే స్థితిలోనికి మనము రావాలని ప్రభు కోరుతున్నాడు. ఇక ఆధ్యాత్మిక వసంతంలో 37 దినాలు గడిపావు. 37వ దిన చివరి భాగానికి వచ్చావు. అయితే నీలో ఏ పాత స్థితి పోయిందో ఒక్కసారి ఆలోచించు. మోసపోతున్న జనాంగంలో నీవు ఉన్నావా? ప్రభు అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడేది నీవు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను కనుక నీవు విత్తుచున్న పంట ఏమిటి ఆలోచించు. ప్రభువుని వెంబడించుచున్నానన్న పేరు కాదు, కానీ ప్రతి వాడు తన సిలువను ఎత్తుకొని పయనించవలనన్న ప్రభు యొక్క మార్గము, ప్రభు మాట ప్రకారం జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. ఈ 37వ దిన ధ్యానంలో మనము నేర్చుకున్నది ఒకటి, దేవాలయము కంటే గొప్పవాడు యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభువుని విడిచి ఆ చుట్టుపక్కల చూస్తున్నావా? ఆ పరిసరం అంతా పాడైపోతుంది నీ వల్లనే. రాయి మీద రాయి లేకుండా పాడైపోవటానికి కారణం మీరు ప్రభుతో ఉన్నారు, కానీ ప్రభువును గమనించక అక్కడ కట్టడం గురించి, అక్కడ ఉన్న స్థితిగతుల గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు దేవాలయాలు పాడవటానికి, ప్రభు మందిరాలు పాడవటానికి నువ్వే కారణం. నీ ఇష్టానుసారముగా వాడట. అనేకులకు ప్రార్థనా మందిరమైనది దొంగల గుహగా మార్చుటకు నీవే కారణం. నీ ఇష్టానుసారముగా వాడుట, వినియోగించుట, అనగా ప్రభువుకు స్థానము లేక నీ సొంతకై స్నానం చేయుట, నీ సొంతగా దానిని నడిపించుట. ఆలోచించండి. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందిరములో ప్రభు పెత్తనమున్నదా? నీ పెత్తనముందా? నీ ఆలోచన నడుస్తుందా? ప్రభు ఆలోచన నడుస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవది, మోసపోబాకండి. అనేకులు నా పేరట వస్తాడు. మత్తయి సువార్త 7:21-22లో కూడా ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో యూ. అయ్యా అద్భుతాలు చేయలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. మెరాకిల్స్ చేస్తున్నారు, మంచిదే, పొందుకున్న మెరాకిల్ ప్రభు దగ్గర నుంచి వచ్చిందని ఆ మెరాకిల్ మళ్ళా నీ ద్వారా ఇంకొకళ్ళకి జరిగేలాగా, ఇంకొకళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేదాకా సహవాసం చేయి. అద్భుతాలు జరుగుతాయి. జ్వరం పోతే జ్వరం వచ్చింది, కడుపులు లేకపోతే కడుపులు లేకపోతే, అప్పులు పోతే మళ్ళీ అప్పులు చేస్తారు. ఇదిగో జబ్బులు తగ్గితే మళ్ళా జబ్బులు వస్తాయి. కానీ పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించే వరకు నువ్వు ప్రభుతో ఉంటున్నావా? మరణించిన తర్వాత ప్రభు దగ్గర ఉంటున్నావా అన్నది ఆలోచించు. నిత్య జీవం ఇచ్చుటకు ప్రభు మార్గము సిద్ధపరిచాడు. ఈ ప్రభువును వదిలిపెట్టి భూ సంబంధమైన మందిరము వైపు చూడబాకు, ప్రభువుని చూడు. మందిరములోని మేలు నీకు మందిరములో ప్రభువుని బట్టి వస్తుంది, కానీ నీ సొంత ఆలోచన, నీ ఇష్టానుసారమైన జీవితం నీవు అభిమానించే వ్యక్తులను బట్టి రాదు. కనుక ప్రార్థన చేసుకో, ఎక్కువ ప్రార్థనలో గడుపు, వాక్యాధారంతో జీవించు. ప్రభువు నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకై ప్రార్థనలో ముందుకు సాగండి. దేవునితో సహవాసాన్ని పెంచుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నా నామమున అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు, నా నామములో వస్తారని చెప్పారు. కారణం ఏమిటయ్యా అంటే లోకపరమైనవి చూస్తున్నాము, కానీ మిమ్మల్ని మేము వెలుగులో గ్రహించలేకపోతున్నాం. క్షమించమని ఇక నుంచి మీ వెలుగులో మేము జీవించే భాగ్యము
మీ కృప అందుకొని భాగ్యము నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవులు ఇక 37వ దిన సహవాసంలో కొనసాగుచున్న ఇక బిడ్డలకు ప్రభు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.